హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అయితే అంతకన్నా ముందు మీరు పాజిటివ్ గా ఉంటున్నారా? అంటే పాజిటివ్ గా ఉండటం అంటే మన సమస్యలు ఎన్నున్నా సరే వాటిని పట్టించుకోకుండా నేను నవ్వుతున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అని మనకి మనం సర్ది చెప్పుకోవటం కాదండి. పాజిటివ్ గా ఉండటం అంటే లైఫ్ లో ఏ సమస్య వచ్చినా సరే నేను దానిని తట్టుకొని నిలబడగలను, దాని సొల్యూషన్ వెతకగలను, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నా ఆలోచన విధానాన్ని నేను కొనసాగించగలను, ఏం పర్లేదు, నేను ఏదైనా చేయగలను అని అనుకోవటం పాజిటివ్ థింకింగ్ అంటే. ఇలా అనుకున్నాము అనుకోండి, వేరే వాళ్ళ కోసం ఎదురు చూడడం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వం, మన సమస్య ఏదైనా సరే మనం దాన్ని పరిష్కరించడానికే చూస్తాం, కానీ దాని నుంచి ఎస్కేప్ అవడానికి చూడము, వేరే వాళ్ళ మీద వేసేయడానికి కూడా చూడము. ఇదే మానసిక స్థైర్యం. ఇది ఉంది అనుకోండి, ఇక ఎవరికి తిరిగి ఉండదు అనమాట. సరే, ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, ఇద్దరు వ్యక్తులు మధ్య బాండింగ్ కరెక్ట్ గా ఉండాలి అని అంటే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఇద్దరు వ్యక్తులు అనగానే అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అబ్బాయి, అమ్మాయి అమ్మాయి, ఇలా ఎవరైనా సరే ఎనీ రిలేషన్షిప్, ఇద్దరు వ్యక్తుల మధ్య బాండింగ్ కరెక్ట్ గా ఉండాలి, ఎప్పటికీ కూడా చెదరకుండా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి? అది స్నేహితులైనా కావచ్చు, లేదంటే లవర్స్ అయినా కావచ్చు, భార్య భర్తలైనా కావచ్చు, ఇంకోటైనా ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటుంది. ప్రతి వ్యక్తులకి ప్రేమ ఉంటుంది. ప్రేమికులకు మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది అని అనుకోకూడదు. మనతో ఎవరెవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ వాళ్ళందరికీ కూడా మనతో ఏదో ఒక చిన్న ప్రేమ సంబంధం అనేది ఉంటుంది అనమాట. ఆ సంబంధాన్ని కాపాడుకోవాలి అని అంటే, రిలేషన్స్ ని కాపాడుకోవాలి అని అంటే అవతల వ్యక్తులతో ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము అండి. అంతకన్నా ముందు కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేసేసేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్రతి మనిషికి యూస్ఫుల్ గా ఉండే టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఎందుకు సమస్య వస్తుంది? అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ప్రేమికులైనా కావచ్చు, ఇంకా భార్యాభర్తలైనా కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు. కొద్ది రోజులు బాగున్న తర్వాత సడన్ గా వాళ్ళలో మార్పు ఎందుకు వస్తుంది అని అంటే, మనం కొన్ని విషయాలని మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఏంటంటే, అవతల వ్యక్తులతో ఎక్కువగా మనం క్లోజ్ గా మూవ్ అవ్వటం. ఏమండి, మన ఫ్రెండ్స్ తో మనం క్లోజ్ గా మూవ్ అవటం అంటే ఏంటండి అందులో తప్పు? క్లోజ్ గానే కదా ఉండాలి ఫ్రెండ్స్ తో అని అనుకోవచ్చు. కానీ ఎంత ఫ్రెండ్ అయినా సరే కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులను ఎప్పుడైతే మనం మర్చిపోయి మాట్లాడతామో, మాటల దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి. చేతల విషయంలో కూడా పెద్దగా పట్టించుకోరు, కానీ తెలియక మాట జారిన వాళ్ళ వాళ్ళ గురించి ఎవరితోనైనా చులకనగా చెప్పటము, లేదంటే వాళ్ళతోనే వాళ్ళకి నచ్చని విషయాలు మనం మాట్లాడినప్పుడు మన మీద ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. గమనించారా? మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చిన్న చిన్న మనస్పర్ధలతో మీ నుంచి విడిపోయారా? అలా కనుక జరిగినట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, అవతల వ్యక్తులు మనకి ఎంత క్లోజ్ అయినప్పటికీ మనం కొన్ని విషయాలు ప్రస్తావించకూడదండి. వాళ్ళ బాగా పర్సనల్ విషయాలు మనం అసలు టచ్ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా లోతుకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ విషయాలను తీసుకొని మాట్లాడటము, నలుగురిలో వాళ్ళ గురించి అవి ప్రస్తావించడము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి మీ మీద ఎక్కడో ఒక దగ్గర బయటికి చెప్పకపోయినా సరే మనసులో ఒక చిన్న బాధ అనేది కనిపిస్తుంది. ఆ బాధ లోపలే ఉంటుంది. రిపీటెడ్ గా ఇదే కనుక వాళ్ళకి జరుగుతూ ఉన్నట్లయితే మీ విషయంలో ఏదో ఒక రోజు ఆ బాధని మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వెంటనే మీరు ఒప్పుకొని, సరే నేను ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన తీసుకురాను, ఓకే అని చెప్పేసి మీరు సారీ చెప్తే పర్వాలేదు. అలా కాకుండా వాదనకి దిగారనుకోండి, లేదు నేను ఆ రోజు అలా అన్నాను, నువ్వు ఇలా అర్థం చేసుకున్నావు, నేను అన్నది కరెక్టే, నువ్వు అన్నదే కరెక్ట్ కాదు, ఇట్లా వాదనలకి దిగినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడానికి కారణాలు ఉంటాయి. చాలా మందికి కూడా ఎంతో మంచిగా ఉన్నారు, నిన్న మొన్నటి దాకా మంచి స్నేహితులు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా సడన్ గా ఏమైందో రా వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లే అని అనుకుంటా ఉంటారు. చూడండి, మీరే గమనించి ఉంటారు, చుట్టుపక్కల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు అడిగినా అడగకపోయినా ఎక్కువగా చొరవ తీసుకుని వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి చూడటం, ఇలా చేసినప్పుడు కూడా మన మీద వాళ్ళకి
ఆ ప్రేమ అనేది తగ్గిపోతుంది. మనసులో ఎక్కడో మన మీద ద్వేషం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో చెప్పరు, కొద్ది రోజుల తర్వాత బయటపడుతుంది అనమాట. కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవతల వ్యక్తులతోటి మనం నడుచుకున్నప్పుడు మన విలువ తగ్గకుండా ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే, ఎంత క్లోజ్డ్ మనకి సంబంధం అయినా సరే, మనకి ఒక బౌండరీని సెట్ చేసుకోవటం అనేది కంపల్సరీ. ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే విషయంలో కూడా కొందరు పొరపాట్లు పడుతూ ఉంటారు. మన సొంత వాళ్లే కదా, మన దగ్గర వాళ్ళే కదా, మన వాళ్లే కదా అన్న విషయంతో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో మన గురించి ఒక చిన్న చులకన భావం అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఏది కూడా తెలియదండి. ఏదైనా సరే స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది. ప్రేమ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, భార్యాభర్తల బంధం అయినా సరే, స్టార్టింగ్ లో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియదు కదా. అప్పుడు తెలియనంత వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఒకళ్ళ గురించి ఒకరికి 100% తెలిసిపోయింది, ఇంకేం లేదురా అని అనుకున్నారో అక్కడి నుంచి ఒక లోపాలు కనబడడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీ గురించి ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం హైడ్ చేస్తూనే ఉండండి. హైడ్ చేసేయటం అంటే ఏంటంటే ప్రతిదీ దాసేయటం కాదు. మీ గురించి ఏదో ఒక పాయింట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. ఏం లేదురా వీడంతా కూడా మనకు తెలిసిందే, తెరిచిన పుస్తకం అని అనుకున్నారు అనుకోండి, మన విలువ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి బౌండరీస్ మెయింటైన్ చేయడంతో పాటు మనకంటూ కొన్ని విషయాలు మన దగ్గర నిక్షిప్తమై ఉండాలి. ప్రతిదీ బట్టబయలుగా ఉన్నాం అనుకోండి, అసలు మనం ఎవరికి నచ్చం అనమాట. ఇలా మెయింటైన్ చేసి చూడండి, మీ మీద అటెన్షన్ ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. మీ పార్ట్నర్ కానీ ఎవరికైనా సరే అడగకుండా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుని సలహాలు ఇవ్వటం, ఇలా చేసినప్పుడు కూడా వాళ్ళకి చిరాకు వస్తుంది అనమాట. వాళ్ళు అడిగారు అనుకోండి మనల్ని వచ్చి, నేను పలానా ప్రాబ్లం లో ఉన్నాను, నువ్వేం చేస్తావు, దీనికి ఏమైనా చేస్తావా చెప్పు, ఏమన్నా సలహా ఇవ్వు అని చెప్పి అడిగినప్పుడు మనం సలహా ఇచ్చాము అనుకోండి, అది వేరే లెవెల్ గా ఉంటుంది. వాళ్ళు అడిగినా అడగకపోయినా మధ్యలోకి దూరిపోయి మన ఒపీనియన్, అభిప్రాయాలన్నీ చెప్పాము అనుకోండి, వాళ్ళకి చిరాకు లభిస్తుంది అనమాట. ఎలాంటి వాళ్ళైనా సరే, నేను అడిగానా మనసులో అనుకుంటారు, బయటికి అంటారు. కాబట్టి కొద్దిగా మొహమాటాన్ని మెయింటైన్ చేయాలి, కొద్దిగా సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి, బౌండరీస్ ని కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎవరి దగ్గరైనా సరే మనం ఆ బౌండరీ దాటుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని దాటి మనల్ని వాళ్ళ దగ్గరికి రానికుండా చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు మాత్రమే మనతో ఉన్న ఏ రిలేషన్షిప్ అయినా సరే మనతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. లేదనుకోండి కొద్ది రోజులకి బోర్ కొడుతుంది అనమాట మనల్ని చూడగానే. అదే విధంగా ఎప్పుడు అవైలబుల్ గా ఉండటం, ప్రతిదానికి అందుబాటులో ఉండటం. వాళ్ళు ఎప్పుడు ఆజ్ఞ వేస్తారా పాటిద్దామా అన్నట్టుగా రెడీగా ఉన్నాం అనుకోండి, మనకి ఇంకా విలువ ఉండదు అనమాట. మన పనులలో మనం బిజీగా ఉంటూనే అవతల వ్యక్తులతోటి మనం డీలింగ్స్ మెయింటైన్ చేయాలి. అంతేకాని మన పనులనన్నీ ఆపేసుకొని అవతల వ్యక్తులతోటి ప్రతిదానికి నో చెప్పే అలవాటు లేకుండా ప్రతిదీ ఎస్ అని చెప్పినా సరే మనల్ని అసలు లెక్క చేయరు అనమాట. నేను మొన్న ఒక వీడియో చేశానండి. ప్రేమ అనేది 100% అన్కండిషనల్ గా ఉన్నది అనుకోండి, అవతల వ్యక్తులు కూడా అదే విధంగా మనకి రెస్పాండ్ అవుతారు. ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి కామెంట్ చేశారనమాట. ఏం తొక్కలో ప్రేమలేండి, నిజమే అనుకుని నేను కూడా అట్లా ఒకరిని నమ్మాను, తీరా చూస్తే ఏమైందంటే 3 లక్షలు తీసుకొని ఎస్కేప్ అయ్యారు ప్రేమ పేరుతో అని చెప్పారు. అసలు చూడండి, ప్రేమని ఉపయోగించుకొని ఇప్పటికే చాలా దౌర్భాగ్యాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడైతే డబ్బు ఎక్కువగా మోసం చేస్తా ఉన్నారు అనమాట. ఒక సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని నమ్మటం ఏంటి, వాళ్ళకి 3 లక్షలు పెట్టడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా ఒకసారి ఆలోచించరా? మనతో అవతల వ్యక్తులు ఎలా రిలేషన్షిప్ ని కొనసాగిస్తున్నారు, వాళ్ళ మనసులో మన స్థానం ఏంటి, మనల్ని యూజ్ చేసుకోవడానికి చూస్తున్నారా లేదా మనతో నిజంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనేది కూడా గమనించుకోకుండా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఎలాంటి వ్యక్తులైనా సరే మన లైఫ్ లోకి వచ్చినప్పుడు కొద్దిగా నమ్మి నమ్మనట్టుగానే ఉండాలండి. ప్రతిదీ నమ్మేశాం అనుకోండి ఇట్లానే మోసపోతాం. అతను నాకు ఒక కామెంట్ చేశాడు, 3 లక్షలు నన్ను తీసుకున్నారు. వాళ్ళు బలవంతంగా తీసుకోలేదు కదండి మీ దగ్గర నుంచి, మిమ్మల్ని కొట్టి లాక్కోలేదు, లేదా మీ ఇంటికి వచ్చి మీ గొంతు మీద కత్తి పెట్టి ఆ 3 లక్షలు లాక్కోలేదు. ఏమండి, మీరే ఇష్టపడి వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి దీంట్లో వాళ్ళని నిందించడానికి ఏముండదు. మీరు ఇష్టపడినప్పుడు వాళ్ళని నమ్మినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సింది. ఆ టైంకి మీకేం అనిపించి ఉండదులేండి. డబ్బు కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ స్నేహం అని అనిపించి ఉండవచ్చు, అది కూడా ఒక మంచిదే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి స్నేహం అయినా సరే, మంచి ప్రేమ అయినా సరే అవతల వ్యక్తుల నుంచి ఏది ఎదురు చూడదు. డబ్బులు గాని, సహాయం గాని, ఇక తప్పనిసరి పరిస్థితిలో అయితే ఎదురు చూస్తారేమో గాని ప్రతిదానికి మీ మీద డిపెండ్ అవుతూ వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ మిమ్మల్ని యూస్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే మీలాగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడట్లా, ప్రేమించట్లా, స్నేహం చేయట్లా అనేది ఒక్క విషయం గుర్తుపెట్టేసుకోండి. ఎవరి చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు. ఇదేమన్నా గొప్ప విషయం అండి? నన్ను చాలా మంది మోసం చేశారు, నేను మోసపోతూనే ఉంటానని చెప్పుకోవటానికి ఇదేమన్నా మనం తీసుకునే అవార్డా?
అందరికీ చూపించడానికి చాలా మంచి విషయం కాదు అండి అది. మీరు మోసపోతున్నారని తెలిస్తే 10 మంది కూడా ఇంకా వచ్చి మోసం చేయాలని చూస్తారు కానీ అయ్యో పాపం అని చెప్పేసి అనరు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా, ప్రేమిస్తున్నామని చెప్పినా, మనతో దగ్గర అవుతున్నా, ఇంకో రిలేషన్షిప్ ఏదైనా సరే అవతల వ్యక్తుల యొక్క ఉద్దేశాన్ని కనిపెట్టి నడుచుకోవటం మన బాధ్యత. వాళ్ళని చూడగానే కనిపెట్టేయగలగాలి. ఆ స్కిల్స్ మనలో రావాలి అంటే ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. అంతే కదండి. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల ఏమవుతుందంటే మంచి వాళ్ళని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు అతను సోషల్ మీడియాలో ఒక పరిచయం అవటం వల్ల 3,00,000 టోపీ పెట్టారు గోవిందా అని చెప్పాడు కదా. మరి ఇంకొక అతను నమ్ముతాడా? ఇంకొక వ్యక్తి ఎప్పుడైనా సరే నిజంగా కష్టంలో ఉంటే అతను హెల్ప్ చేస్తాడా? నిజంగా హెల్ప్ చేసే వ్యక్తులను కూడా ఇట్లాంటి వాళ్ళు చెడగొడుతున్నారు అండి. నిజంగా ఆకలని వచ్చినోడికి కూడా అన్నం పెట్టడానికి ఆలోచించాల్సిన దౌర్భాగ్యపు రోజులు దాపురించేసినాయి. మై డియర్ ఫ్రెండ్స్, మోసం చేసే వాళ్ళు ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తా ఉన్నట్లయితే దయచేసి స్నేహం పేరునో, ప్రేమ పేరునో, ఇంకో పేరునో ఎమోషనల్ గా వాళ్ళకి దగ్గర అయ్యి మోసం చేయాలని మాత్రం చూడకండి దయచేసి. మరి ఇంకెలా మోసం చేయమంటారండి అని అంటారా? మీ మీ బాధ మీదే. కరెక్టేనండి అది కూడా. మోసం చేయడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఎమోషనల్ గా అయితే తొందరగా వాళ్ళకి కనెక్ట్ అయ్యి మోసం చేయొచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా అదే జరుగుతుంది. చాలా మంది సెన్సిటివ్ గా ఉంటున్నారు, చాలా మంది లోన్లీనెస్ గా ఫీల్ అవుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి చాలా మంది దగ్గరయ్యి ఎమోషనల్ గా వాళ్ళకి కనెక్ట్ అయిపోయి ఆ తర్వాత మోసాలు చేయడానికి చూస్తున్నారు. ఎవడి గోల వాడిది. ఏం చెప్తాను చెప్పండి. మోసం చేసేవాడి బుద్ధి ఎప్పుడు అలానే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. మిమ్మల్ని మాత్రమే మోసం చేస్తున్నారు అని అనుకోకండి. మీలాంటి వాళ్ళు ఎవరినైనా సరే మోసం చేస్తారు. భగవంతుడు దిగొచ్చినా సరే మోసం చేసి మరీ పంపిస్తారు. అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి మనమే హుషారుగా ఉండాలి కానీ వాళ్ళని అంటే కూడా ఏమీ ప్రయోజనం లేదండి. వాళ్ళని మార్చలేం మనం. మనల్ని మనం మార్చుకొని, మన తీరు మనం మార్చుకొని, మనం ఎవరితో ఎలా మెలగాలో మనం తెలుసుకొని మనల్ని మనం జాగృతం చేసుకోవాల్సిన పని అయితే మన చేతుల్లో ఉంది. కానీ అవతల వ్యక్తులని మార్చడము, వాళ్ళ కోసం శ్రమించడము, వాళ్ళ మైండ్ ని చేంజ్ చేయటము, వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇప్పించడం ఇలాంటివి మన చేతుల్లో లేవన్నమాట. కాబట్టి ఇద్దరు వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఏ రిలేషన్షిప్ అయినా సరే స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ విషయాలన్నీ చెక్ చేసుకోవాలి. వాళ్ళు మనల్ని నిజంగా మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, ఏమైనా అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, లేదంటే మనం అవసరానికి మించి వాళ్ళతోటి ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తున్నామా, అవసరానికి మించి సలహాలు ఇస్తున్నామా, వాళ్ళ దాంట్లో ప్రతి విషయంలోనూ దూరిపోయి మనం పెత్తనం చేస్తున్నామా, వాళ్ళ విషయాలు లాభపట్టడానికి చూస్తున్నామా, వాళ్ళ బౌండరీస్ ని క్రాస్ చేస్తున్నామా, అదే విధంగా వాళ్ళు మన బౌండరీస్ ని క్రాస్ చేసుకుని వస్తున్నారా, ఇవన్నీ కనుక చెక్ చేసుకున్నట్లయితే చాలా చిన్న చిన్న విషయాలు, కంటికి కనిపించని సునిశ్చితమైన విషయాలండి ఇవన్నీ. ఇవి కనుక తెలుసుకుని మనం అవతల వ్యక్తులతోటి నడుచుకున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనతో వాళ్ళకి బంధం అనేది తెగిపోదు. వన్స్ ఒక్కసారి మీ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందా అది ఎప్పటికీ పాజిటివ్ గా మారే అవకాశం ఉండదు. కాబట్టి లిమిటెడ్ గా ఉండాలి. మనం ఎవరితోటైనా సరే లిమిట్స్ లో ఉన్నాం అనుకోండి, మన వాల్యూ ఎప్పటికీ తగ్గదు. అదే విధంగా అవతల వ్యక్తులను కూడా లిమిట్స్ లో ఉండమని చెప్పి మన మాటల ద్వారా, చేతల ద్వారా ఖచ్చితంగా తెలియచేయాలి. లేదనుకోండి, మీకు ఎంతో ఇష్టమై ఉంటారు ఆ వ్యక్తులు, ఒక చిన్న మాట ద్వారా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. అలా జరగకూడదు. లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ బాగుండాలి, ప్రేమ బాగుండాలి, భార్య భర్తల బంధం బాగుండాలి అని అంటే ఇలాంటివన్నీ కూడా పాటించాలి. భార్య భర్తల మీద ఏదైనా సరే ఓకే, ఏదైనా సరే పని చేసుకోవచ్చు అట్లా అనుకుంటారండి. కాదండి. ఒకళ్ళ మీద ఒకరికి ముఖ్యంగా ఇంట్రెస్ట్ తగ్గిపోవటానికి కారణం ఏంటంటే ఓవర్ గా ఉండటం. భార్య భర్తలు నాకు ఓవర్ గా ఉంటారు, కానీ వాళ్ళకి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. వాటిని మెయింటైన్ చేయాలి. అప్పుడైతేనే ఆ బంధం ఎప్పటికీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ కూడా గౌరవంగానే చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, మీ అభిప్రాయాలని విలువిస్తారు అన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.